ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మనకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి డైరెక్ట్గా మీకు ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ లేకుండా జాబ్స్ కల్పించే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని చెప్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీరు ఏ జిల్లా నుంచి ఒక వీడియో చూస్తున్నారో మీకు ఆ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది, జిల్లా నేమ్ అనేది కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ప్రతి జిల్లాల వారిగా మనకి వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీ జిల్లాకి సంబంధించి కూడా మన ఛానల్ ద్వారా జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తాను. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో సో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, అండ్ ఇంకా రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి, ఇలా మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, ఎస్ఎస్సి జీడి కానీ ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఫుల్ కోర్సెస్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్లోని మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ ముందుగా ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. September 30, 2025 వరకు మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 years లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి 47 years వరకు ఎలిజిబుల్. పీడబ్ల్యూడీ వాళ్ళైతే మాత్రం 52 years వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు చూడండి. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 22nd October వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ అనేది పెడతారు. ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది November 7th రోజు పెడతారు. దాని తర్వాత వాటికి సంబంధించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. సో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి November 15th రోజు అయితే పెడతారు. మీకు అలాట్మెంట్ ఆర్డర్స్ అంటే జాబ్ పోస్టింగ్స్ వచ్చేసి మీకు 20 November రోజు అయితే మీకు అలాట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనము ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలి. సెలక్షన్ ప్రాసెస్లో కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు కాబట్టి సో చాలా మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్లో అర్జెంటుగా మాకు జాబ్ కావాలనే వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇందులో మనకి ఆఫీసర్ స్థాయి పొజిషన్స్ నుంచి అటెండర్ లెవెల్ జాబ్స్ని ముందుగా మనము ఆఫీసర్ స్థాయి జాబ్స్ అయితే చూద్దాము. సో మెడికల్ ఆఫీసర్స్కి సంబంధించి ఇక్కడ మనకి 13 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి ఎంబీబీఎస్ చేసినటువంటి వాళ్ళు, ఎంబీబీఎస్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. 61,000కి పైగా సాలరీ వస్తుంది. నెక్స్ట్ మనకి స్టాఫ్ నర్సెస్, సో స్టాఫ్ నర్సెస్కి సంబంధించి 20 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి జిఎన్ఎం డిప్లొమా అంటే జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీలో డిప్లొమా చేసిన వాళ్ళు, లేదంటే బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మిడ్వైఫ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. 27,000 రూపీస్ సాలరీ పే చేస్తున్నారు. సో నెక్స్ట్ మనకి ఫైనాన్స్ కమ్ లాజిస్టిక్స్ కన్సల్టెంట్ అని చెప్పేసి వేకెన్సీ ఉంది. దీనికి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఇది స్కిప్ చేస్తున్నాను ఈ పోస్ట్ అనేది. నెక్స్ట్ మనకి ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 2 అని చెప్పేసి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి మీరు 10th పాటు ఎవరైతే 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేస్తుంటారో 2 years ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్. లేకుంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేస్తుంటారో వాళ్ళకి ఛాన్స్ ఉంది. లేదంటే బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు, లేదంటే బీఎస్సీ డిగ్రీ విత్ బీజెడ్సీ లేదా లైఫ్ సైన్సెస్కి సంబంధించి చేస్తుంటే పీజీ డిప్లొమా అనేది ఎంఎల్టీలో చేస్తుంటారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో ఏది ఉన్నా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది 1 year క్లినికల్ ట్రైనింగ్ లేదా అప్రెంటిస్షిప్కి సంబంధించి చేసి ఉండాలి. 23,000 రూపీస్ సాలరీ పే చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఫిజియోథెరపిస్ట్, సో ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి ఫిజియోథెరపీలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. 23,000 రూపీస్ సాలరీ పే చేస్తున్నారు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు అప్లై చేసుకోదనేటువంటి 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకోదనేటువంటి వేకెన్సీస్ అయితే చూద్దాము. సో ఇక్కడ మనకి కేవలం 10th పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఇక్కడ మనకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే చూడండి. ఇక్కడ శానిటరీ అటెండర్, సపోర్టింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ అండర్
లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, ఈ 4 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ పోస్టుల డీటెయిల్స్ ఇచ్చారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి 15,000 రూపీస్ సాలరీ పే చేస్తారు. జస్ట్ మీరు 10th పాస్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. సో ఏజ్ లిమిట్ వచ్చేసి September 30, 2025 వరకు మీకు మినిమం 18 నుండి 42 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి మాత్రం 52 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అంటే 22 అక్టోబర్ అనమాట. సో ఈ డేట్లోపు అయితే మనం అప్లికేషన్ చేసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎటువంటి రాత పరీక్ష అనేది ఏమి ఉండదు అని చెప్పేసి. మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, ఎవరైతే అప్లికేషన్స్ అనేవి పంపిస్తారో అప్లికేషన్స్ అన్ని కూడా వెరిఫికేషన్ చేసి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో మీకు మెరిట్ లిస్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది అంటే ప్రాథమిక లిస్ట్ అనేది పెడతారు November 7th రోజు. దానికి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఫైనల్గా మెరిట్ లిస్ట్ వచ్చేసేమో November 15th రోజు పెడతారు. మీకు అలాట్మెంట్ ఆర్డర్స్ అంటే జాయినింగ్ లెటర్స్ వచ్చేసి November 20 రోజు అయితే ఇస్తారనమాట. అంటే వితిన్ ఫ్యూ డేస్ అంటే 1 month డ్యూరేషన్లోనే మీకు మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి అంటే, నోటిఫికేషన్లోనే మనకి 7th పేజీలో అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి, అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క అన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసిన తర్వాత మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో మీకు ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు అని చెప్పేసి. మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులకేమో 75% వెయిటేజీ తీస్తారు. సో మిగతాదేమో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి అలాగే మీకున్నటువంటి స్కిల్స్ని బట్టి మీకు మిగతా వెయిటేజ్ అనేది తీసేసి జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక అయితే చేస్తారు. జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత దానికి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, అన్ని జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేయాలి. క్యాస్ట్ అలాగే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అన్నీ కూడా అటాచ్ చేసిన తర్వాత అప్లికేషన్స్ అనేవి పంపించాలి. ఏ అడ్రస్కి పంపించాలనేది ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అండ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, ఇక్కడ కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు. ఈ అడ్రస్కి 22 అక్టోబర్ లోపు అయితే పంపించాలి. మీరు పోస్ట్ ద్వారా పంపించాలి, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదంటే కొరియర్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే పంపించవచ్చు, మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. సో ఈవినింగ్ 5 PM వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు, టైం కూడా ఇచ్చారు. మనకి అప్లికేషన్ ఏదైతే పంపిస్తారో ఎన్వెలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాసి ఏ పోస్ట్కి అప్లై చేస్తారో అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్ మనకి ప్రజెంట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది. మనకి ఆంధ్రప్రదేశ్లో వరుసగా మనకి ఒక నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా అన్ని రకాల జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు వరుసగా జిల్లాల వారిగా. కాబట్టి మీరు ఏ జిల్లాని చూస్తున్నారో డెఫినెట్గా అయితే మీ యొక్క జిల్లా నేమ్ అనేది కామెంట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే సో మీకు అప్డేట్ అనేది చేస్తాను. మనకి ఇనీషియల్గా మిమ్మల్ని 1 year పాటు కూడా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. సో మీకు అర్జెంటుగా జాబ్ నీడ్ ఉంది అనుకుంటే అప్లికేషన్స్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అనే వాళ్ళకి డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా అప్లై చేయడానికి 500 రూపీస్ అనేది పే చేయాలి. ఈ ఫీజు అనేది మీరు ఇక్కడ ఇచ్చినటువంటి పేరు మీద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు అని చెప్పేసి పేరు మీద మీరు బ్యాంకులో డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాలి. సో ఇది మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే సో నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.